లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చపాతీ చేస్తున్నాను, దానికి కాంబినేషన్ గా చికెన్ కర్రీ చేస్తున్నాను అని చెప్పి. చికెన్ కర్రీ ఎలా చేశానో చూసేసేయండి ఈ వీడియోలో. రెగ్యులర్ గా చికెన్ కర్రీ ఎలా చేస్తానో మీకు ఆల్రెడీ చూపించాను. రెండు విధాలుగా చేస్తాను. ఒకటి వితౌట్ కర్డ్, ఒకటి విత్ కర్డ్ తోటి చేస్తాను అంతే. ఈ రోజు అయితే విత్ కర్డ్ తోటి అయితే చేస్తున్నాను. వచ్చిన వంటలే ఆనంగినంగా అయితే చేసేస్తాను. రానివైతే కొత్తవి ట్రై చేయను. ఫ్లాప్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఫుడ్ వేస్ట్ చేయడం. కొత్తవి ట్రై చేయాలని అనిపిస్తుంది కానీ ఫుడ్ వేస్ట్ అయితే ఎలానో అనిపిస్తుంది. రవి ఈ విషయంలో అయితే ఏమన్నాడు, ట్రై చేయని చెప్తాడు కానీ నాకు ఇష్టం ఉండదు ఫుడ్ వేస్ట్ అయితే. ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ అయితే మీ అందరూ చూసారు ఆల్రెడీ, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని సిమ్ లో 5 minutes ఉంచాలి. దాని తర్వాత మనం అడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలిపేసి హాఫ్ కుక్ అయ్యేదాకా ఉంచుకొని దాని తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఇంకో 5 minutes అయితే ఉంచుకోవాలి. 5 minutes తర్వాత మనం తీసి పెట్టుకున్న పెరుగునైతే అందులో వేసుకోవాలి కావాల్సినంత. బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ మొత్తం కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. లాస్ట్ లో చికెన్ మసాలా, గరం వేసుకొని బాగా కలిపేసి ఇంకో 5 minutes తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. రవికి అయితే ఇచ్చాను తినమని, టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నాడు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవి ప్రియా వ్లాగ్స్. బాయ్.